ఇక్కడ చూడండి, నేను చిన్న కుండీలో ఎట్లా పెట్టేసిన చూడండి. ఇది చిన్న కుండీ కదా, పెద్దది బ్లాక్ది అయితేనో ఒక సైడ్కు చెట్టు, ఇంకో సైడ్కు కిచెన్ వేస్ట్ పచ్చిది పెట్టవచ్చు. ఇప్పుడు ఇది చిన్నగా ఉంది కాబట్టి మనము ఇట్లా బాటిల్ కట్ చేసుకొని క్యాప్ తీసేసిన, కింద క్యాప్ తీసేసిన, ఇది కొంచెం జాయింట్ ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి. ఇది అంతకుముందు పెట్టిన నేను బాటిల్ కాబట్టి ఇట్లా ఉంది. మీరు ఇంకా చిన్న కుండీ ఇంకా చిన్న బాటిల్ ఉంటుంది కదా, దాంట్లో కూడా పెట్టేసుకోవచ్చు. దీనిలో మొత్తం కిచెన్ వేస్ట్ పెట్టేసి పైన మట్టి పెట్టేసిన, అంటే బయటకు ఏం కనబడకుండా. ఇదంతా వాటర్ వేస్తే ఈ మట్టి అంతా పోతుంది, నీట్గా ఉంటుంది. ఇట్లా చిన్న చిన్న కుండీలల్లో, బాల్కనీల్లో కూడా ఇట్లా పెంచేసుకోవచ్చు. మనము బయటకు ఏమి ఈగలు వస్తాయి అది దాని ఏమీ ఉండదు, వాసన ఏమీ రాదు, మనం మట్టేస్తున్నాం కదా పైన. అట్లే ఇంకా దీంట్లో కూడా పెట్టేద్దాము. ఇది చిన్న బాటిల్, ఇంకోటి నేను కట్ చేసింది లేదు కాబట్టి చూపించడానికి. ఇది నాకు నర్సరీలో మొక్క కొంటే వచ్చింది. దీనికి ఎన్ని హోల్స్ ఉన్నాయి చూడండి. ఇది కూడా మనము ఇట్లా పెట్టేసుకోవచ్చు. కొంచెం మట్టి తీస్తా. ఇది కూడా ఇంకా చిన్న ఉంది కదా, దానికంటే కుండి వెడల్పు. ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఇట్లా పెట్టేస్తే ఏంటంటే కొంచెం కొంచెమే దాని లిక్విడ్ అనేది మట్టిలో కలుస్తుంది కాబట్టి ఈ చెట్టుకి ఏం ప్రాబ్లం ఉండదు. మనం డైరెక్ట్గా వేర్ల పక్కకే పెట్టినాం అనుకోండి, అది చెట్టు అంత ఎల్లోయిష్గా అయిపోతుంది, అంత హెల్దీగా ఉండదు అది. ఇప్పుడు ఇట్లా పెట్టేసిన కదా అండి. ఇప్పుడు కొంచెం దీనిలో మట్టి పెట్టేసినాం అనుకోండి. దీంట్లో కూడా మట్టి తక్కువనే ఉంది చూడండి. బకెట్ ఎంత, చెట్టు చూడండి ఎట్లా ఉందో. ఇప్పుడు ఇట్లా పెట్టేసినాం అనుకోండి, ప్రాబ్లం ఏముంది, ఇక్కడ లోపల కాంపోస్ట్ అయిపోతూ ఉంటుంది. ఈ మొక్కకు బలం వస్తుంది, మంచిగా హెల్తీగా పెరుగుతుంది. చిన్న చిన్న బాల్కనీలో కూడా మీరు పెంచుకోవచ్చు. ఇట్లా చిన్న చిన్న బాటిల్లో ఇట్లా మట్టిలో గుచ్చేసి క్యాప్ తీసేసి లోపల అంతా కిచెన్ వేస్ట్ పెట్టేసి పైన కొంచెం మట్టి పెట్టేస్తే బయటకు ఏం కనబడకుండా మంచిగా నీట్గా ఉంటుంది. ఇట్లా చిన్న కుండీలో ఇట్లా కిచెన్ వేస్ట్ పెట్టేసుకోండి. కిచెన్ వేస్ట్ పెట్టిన తర్వాత లోపలంతా కాంపోస్ట్ అయిపోతుంది, హెల్తీగా ఉంటాయి మొక్కలు. థ్యాంక్ యూ. ఇట్లా ఏంటంటే మనకు ఎండ కొట్టినప్పుడు ఏం చేయాలంటే కొన్ని వాటర్ కొంచెం ఇక్కడ పట్టేటప్పుడు కొంచెం లైట్గా కొన్ని దీనిలో పట్టేసుకోవాలి. అది కొంచెం పదను ఉంటే ఏంటంటే తొందరగా కాంపోస్ట్ అయిపోతుంది.